సాతాను 3 మార్గాల్లో నీ యొక్క ఆత్మపై దాడి చేస్తుంది కదా. రెండవది ఏంటంటే నేత్రాశ. చూడండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచన భాగం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. చూడండి, రెండిటితో పోలుస్తూ ఉన్నాడు. పాతాళముకును అగాధమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. నరుల దృష్టిని గురించి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. రెండిటితో ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఒకటి పాతాళంతో పోలుస్తున్నాడు, రెండవది వచ్చేటప్పటికి అగాధముతో పోలుస్తున్నాడు. ఈ పాతాళము గాని అగాధము గాని అనంతమైనటువంటి ఖాళీని చూపిస్తూ ఉంటాయండి. అనంతమైనటువంటి, నువ్వు ఎంత పోసినప్పటికీ నిండనే, నువ్వు ఎంత మట్టి నింపినప్పటికీ అది నిండనే, నువ్వు రాళ్ళు రప్పలు ఎన్ని తెచ్చిపోయి అది ఇదేంట్రా బాబు అని చెప్పి మనం తల్ల పట్టుకుంటాం. అలాంటి ఖాళీ దాంతో, అంటే వాటిలో ఎంత నింపినా గాని ఆ రెండు పాతాళము గాని అగాధము గాని తృప్తి చెందనే చెంద. అలాగే నరుని యొక్క దృష్టి కూడా చూడండి. నరుల యొక్క దృష్టి అంటే ఇక్కడ మనం పాతాళాన్ని అగాధముని మన యొక్క క్రైస్తవ ఆత్మీయ జీవితాంతో పోల్చుకున్నప్పుడు మనం కూడా మానవునికంట అపరిమితమైనటువంటి కోరికలు అనేటువంటివి, ఒక కోరిక తీరిందనుకో మరలా నువ్వు తృప్తి చెందుతున్నావా, ఇంకొకటి, అరే ఇదొక్కటి వస్తే బాగుండు, ఇదొక్కటి జరిగితే బాగుండు, ఇదొక్కటి జరిగితే బాగుండు. నీకు తృప్తి ఎక్కడ ఉందయ్యా? నీవు కూడా ఎటువంటి వాడవి? పాతాళమును అగాధము లాంటి వాడివి. నీ యొక్క హృదయం అనేటువంటిది ఖాళీగానే కనపడుతూ ఉంటది. ఎప్పుడు ఎన్ని జరిగినప్పటికీ నీ యొక్క ఇంట్లో, నీ యొక్క జీవితంలో ఎన్ని భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు గాని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు గాని నీకు కలిగినాయి గాని నీలో ఏమి లేదు, తృప్తి అనేటువంటిది ముందు ఇంకొకటి జరిగితే బాగుండు, ఇది ఒక్కటి జరిగితే బాగుండు, ఇది ఒక్కటి నేను కట్టుకుంటే బాగుండు. ఎప్పుడు ఇదేనా? తృప్తి అనేటువంటిది ఉండదా మానవ జీవితానికి? నీవు అలా ఉన్నావు అని అంటే నీవు కూడా ఆ రెండిటితోనే సమానం. రెండవది ఏంటంటే దీంట్లో చెప్పినటువంటిది జ్ఞాని అయినటువంటి సొలొమోను నరుల దృష్టిని గురించి, నరుల దృష్టికి కూడా ఏముండదు, తృప్తి అనేటువంటిది ఉండనే. నరుల దృష్టి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మానవుని యొక్క కోరికలకు సాదృశ్యముగా ఉంది. మనం ఎంత సంపద సంపాదించినా, ఎంత అధికారం మనకున్నా, లేకపోతే ఎన్ని సుఖాలు మనం పొందుతున్నా, భోగభాగ్యాలు మనం అనుభవిస్తున్నా కూడా మనకి ఏముండదు, తృప్తి అనేటువంటిది లేదు. మానవుని యొక్క కోరికలు అనేటువంటివి అనంతంగా ఇక్కడ మనకి కనపడుతూ, క్రైస్తవ జీవితంతో మనం పోల్చుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, సంతృప్తి అనేటువంటిది లేనప్పుడు నీవెంత సంపాదించినా నిజమైనటువంటి తృప్తిని నీవు పొందనే పొందరు. మన కోరికలు అనేటువంటి ఎప్పుడు కూడా నువ్వు ఇటుక మీద ఇటుక పేర్చినట్టు పెరుగుతూనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ వచనం మనకి ఏమి భావాన్ని అర్థం చేస్తుందంటే, నువ్వేం నేర్చుకోవాలని చెప్తుందనంటే, తృప్తిని కలిగి ఉండవయ్యా, నీవు తృప్తిని మాత్రము కలిగి ఉండాలనేటువంటిది ఈ యొక్క వచన భాగం యొక్క సారం.